Hey guys, let's do Amazon unboxing. ఇదేంటంటే రెగ్యులర్గా హౌస్కి కావాల్సిన ఇంపార్టెంట్ స్టఫ్ కొంచెం కొన్నాను. అండ్ ఆల్సో పూజకి నేను ఒక డిఐవై స్మాల్ డిఐవై చేసిన దానికి గమ్ము అలాంటివి కొన్నాను అనమాట. అండ్ ఐటమ్స్ అన్నీ వచ్చాయి. ఏమేమి వచ్చాయో చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి, చెప్పాను కదా ఫస్ట్ గ్లూ అని చెప్పి, గ్లూనే వచ్చిందనమాట. ఓపెన్ చేశాను. ఇది ఎందుకంటే పూజకి నా దగ్గర పెద్ద పెద్ద దీపస్తంభాలు ఉన్నాయండి. ఆ దీపస్తంభాలకి ఏంటంటే కింద పెట్టే బేస్ దొరకట్లేదు అనమాట. అది చాలా పెద్దగా ఉంది. యాక్చువల్లీ 4-5 లెవెల్స్ ఉండే స్టెప్స్ ఉంటాయి కదా ఇండియాలో, అది ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. కానీ అది సరిపోలేదు నా దీపాలకి, పెద్ద పెద్ద దీపాలని. సో ఇప్పుడు దీపాలు కింద పెట్టకుండా ఒక చిన్న స్టాండ్ డిఐవైలా చేద్దామని ఇది కొన్నాను అనమాట. డాలర్ ట్రీలో తీసుకున్నా ఇది. ఇవన్నీ డాలర్ ట్రీ, 4 కలిపి $1 ఇది. ఈ వెజిటేబుల్ కట్టర్ వచ్చి ఈచ్ $1 అనమాట. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే వెరీ సింపుల్ గైస్. ఆ గ్లూ తీసుకొని, ఇది ఉంది కదా, ఇది ఇలా పెట్టి అతికిచ్చేయడమే ఇలా. సో ఒక స్టాండ్ లాగా అవుతుంది కదా, దీనిపైన అంతా పూలు వేసేసుకొని ఇంకా దీపాలు పెట్టుకోవచ్చు అనేది నా ప్లాన్ అనమాట. చాలా బాగా ఇచ్చాడండి దీనికి, మళ్ళీ జారిపోకుండా అసలు నీడిలాగా ఇచ్చాడు అనమాట మంచి. నా ఈ బేస్ చుట్టూతో పూద్దాం. ఇలా పూసాక దీన్ని మనం ఈ ప్లేట్ తీసుకొని అతికిచ్చేసుకుందాం. సో ఎండబెట్టేద్దామండి. సో దట్ అతుక్కున్నాక ఇలా తిప్పచ్చు దాన్ని. అలా అన్నిటికీ చేసేద్దాం. సో స్టాండ్స్ రెడీ చేసేసానండి. ఇప్పుడు ఒక దీపం పెట్టి చూద్దాము దీనిపైన సరిపోయిద్దా, ఇది చిన్నదైద్దా అని చెప్పి. సో గాయస్, డిఐవై వర్క్ అయిందనమాట. దీపాలు సరిపోయింది సెట్గా. సో ఇలా హైట్ వైజ్ అటు సైడు ఇటు సైడు అమ్మవారికి పెడతాను. దీని చుట్టూతా పూల రెక్కలు అంతా వేసేసి అలా అలంకరిద్దామని ప్లాన్ అనమాట. సో దిస్ ఈజ్ మై ఐడియా గైస్. ఎలా ఉంది నా డిఐవై పిచ్చే కిచెన్? కమెంట్స్ చెప్పండి నాకు. అండ్ ఇవి నా దీపపు కుందులు అనమాట. 3 సెట్ ఇట్లా హైట్ వైజ్గా. ఇది 3 kgs అనుకుంటా అండి. అన్నీ యాంటికే. నా దగ్గర ఉండే సిల్వర్ ఐటమ్స్ అన్నీ యాంటిక్లో తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేద్దాం. ఒకటి వచ్చి డబుల్ సైడెడ్ టైప్ ఆర్డర్ ఇచ్చానండి. ఇది అమ్మవారికి అలంకరించడానికి దేనికన్నా పనికొస్తుంది కదా అని చెప్పి కొంచెం హెవీ డ్యూటీలా ఉండేది. డబుల్ సైడెడ్ టేప్ అయితే ఒకటి ఆర్డర్ ఇచ్చాను. అండ్ ఇదేంటి 20 foot, ఇది వచ్చి బూజు కొయ్యండి. లైక్ ఇక్కడ 20 హై సీలింగ్స్ ఉంటాయి కదా, హై సీలింగ్స్కి కూడా పనికొచ్చేలాగా బూజుకోయి ఒకటి ఆర్డర్ పెట్టాను అనమాట. సో దట్ బయట ఎప్పుడన్నా స్పైడర్ వెబ్ అట్లా వచ్చిందనుకోండి, నీట్గా మధు క్లీన్ చేస్తాడు కదా అని. మరీ ఎక్కువ ప్యాంపర్ చేస్తున్నా అండి, అందుకే పని చేపిద్దామని మా ఆయనతో. ఇది 20 feet ఆర్డర్. ఇట్లా అన్ని ఎక్స్టెన్షన్స్గా పెట్టుకొని వెళ్ళాలన్నమాట. అప్పుడు బూజుకోయ అంత పెద్దదైతే. ఇదిగో బుజ్జు నీ ఆస్తి వచ్చేసింది. క్లీనింగ్కి రెడీగా. పుష్పించుకొని ఆర్డర్ ఇచ్చాను అనమాట. ఎందుకన్నా పనికి వస్తుంది కదా అని. ఇలా డైమండ్స్ వచ్చి ఉంటాయన్నమాట పుష్పిన్స్. ఇట్స్ వెరీ క్యూట్ గైస్, నాకు చాలా నచ్చింది అనమాట. అందుకని ఇది ఆర్డర్ పెట్టాను. సో స్టైలిష్గా ఉందని. ఇది వచ్చి టు గో బాక్సెస్ అండి. ప్రసాదం అది పెట్టడానికి ఈవినింగ్ నీట్గా ఉంటుంది కదా అని 3 compartments తీసుకున్నాను అనమాట.
పులిహోర అట్లా వడలు అట్లా దద్దోజనం అట్లా ఏమన్నా పెట్టేయాలంటే నీట్గా ఉంటుంది కదా అని చెప్పి వచ్చిన లక్ష్మీదేవులకు ఇందులో పెట్టిద్దామనేసి తీసుకున్నాను, నీట్గా ఉంటుందని. ఈసారి నేను వంట పిచ్చెక్కించబోతున్నా అండి. అసలు మా ఆయనకు నా పైన ఎంత ప్రేమ అంటే అసలు నేనైతే షాక్లో ఉన్నాను. అసలు ఈవినింగ్ నుండి నేను 9 రకాల ప్రసాదాలు చేస్తానంటే నువ్వు 2 ప్లేస్ ఎందుకు కష్టపడతావు 5 రకాలు చేయి చాలు 5 రకాలు చేయి చాలు అనేసి గోల గోల. అసలు ఒప్పుకుంటలేరండి నేను 9 రకాలు చేస్తానంటే. ఇంక నేను ఏం చేయను. సరే అయితే ఈజీగా 5 రకాలు చేస్తా అని చెప్పాను. ఏమేమి చేస్తున్నా అంటే పులిహోర, దద్దోజనం, కోకోనట్ రైస్, వడలు, పానకం, వడపప్పు, ఇంకా అదే బ్లాక్ చెన్నా ఉంటుంది కదండి అది, సేమియా పాయసం, పంచామృతం. అంతే, సింపుల్గా చేస్తున్నాను అనమాట, పెద్ద కష్టం ఏం లేకుండా. నిలిచి ఎలా వస్తుందో ఆ రోజు. ఇది వచ్చి ఇంకో రకమైన పుష్పిన్స్, ఇట్లా బాగున్నాయి కదా సన్ఫ్లవర్స్ లాగా అనేసి ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చి వైట్ వెనిగర్ ఒకటి ఆర్డర్ పెట్టానండి. ఎందుకంటే బట్టల్లో వేసిన దేంట్లో వేసినా తెల్లగా వస్తుంది. గిన్నెలో ఏదన్నా మురిగ్గా అయిపోయినా కూడా వైట్ వెనిగర్, ఇంకా డిష్ వాషింగ్ లిక్విడ్, సాల్ట్, లెమన్ వేసి నీట్గా క్లీన్ చేస్తే అంతా బ్లాక్ ఇస్తుంటుంది చూడండి, అదంతా పోయిద్ది అనమాట. అండ్ ఈ ఐటెం అయితే నేను పక్కా అందరికీ చెప్పాల్సిందే అండి. అసలు స్టోన్ మ్యాట్స్ అని వస్తున్నాయి ఈ మధ్య. ఇది రియల్ స్టోన్ అనమాట, ఇట్లా స్టోన్తో చేస్తారు. పైన మాకు మాస్టర్ బాత్రూంలో కూడా క్లాత్ మ్యాట్స్ ఉంటాయి కదండి ఫీట్కి, అది తీసేసి స్టోన్ మ్యాట్సే కొన్నాను అనమాట. చాలా బాగుంది. వాటర్ ఇలా పడంగానే డ్రై అయిపోతుంది అనమాట. కాకపోతే ఇది దానికి కాదు, ఇది అది కిచెన్ ఐలాండ్ ఉంటుంది కదా, ఈ ఐలాండ్ పైకి అనమాట. ఏమన్నా క్విక్వి వాష్ చేసేసి అట్లనే ఐలాండ్ పైన పెట్టేస్తున్నాం అనమాట. సో వాటర్ అంతా ఐలాండ్ పైన ఉండిపోతుంది. అట్లా కాకుండా దీనిపైన పెట్టుకున్నాం అనుకోండి, మంచిగా డ్రై అయిపోతుంది అనమాట ఇమీడియట్గా. ఐలాండ్ ఫుల్ వాటర్ అక్యుములేట్ చేయదనమాట. ఐ విల్ షో యూ గైస్ ఎక్కడ పెడతాను అని. సో ఇక్కడ సింక్ ఉంది కదండి, ఇక్కడ ఏదన్నా కడిగి పెడితే మొత్తం వాటర్ అక్యుములేట్ అవుతుంది అనమాట. అలా కాకుండా ఇది ఇలా వేసేసి ఇక్కడ పెట్టేసామనుకోండి, ఇట్లా చిన్న చిన్న స్పూన్స్ కానీ అట్లా ఏమన్నా కడిగినప్పుడు ఐలాండ్ మీద కాకుండా దీనిపైన పెట్టుకోవచ్చు అనమాట. సో దట్ వెంటనే డ్రై అయిపోద్ది, ఐలాండ్ కూడా పాడైపోద్ది అనమాట. అందుకని తీసుకున్నా. సేమ్ ఐలాండ్కి మ్యాచ్ అయ్యేలా కొన్నాను అనమాట, సో దట్ ఇట్ డజంట్ లుక్ ఆడ్ అని చెప్పి. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చి దిస్ వన్ గైస్. ఇది కూడా స్టోన్ ఐటమే అనమాట. బంచ్ ఆర్డర్ ఇచ్చాను అన్ని బెడ్రూమ్స్కి సెట్ అయ్యేలాగా, బాత్రూమ్స్కి. సో ఇది ఎక్కడ పెడతానో చూపిస్తానండి ఇప్పుడు. సో వరలక్ష్మి వ్రతం కోసం స్టార్ట్ చేశానండి. అలా అన్ని ప్లాన్స్ అన్నీ తెచ్చిపెట్టాను అనమాట, ఇంకా అవ్వలేదు రేపు. సో ఇక్కడ ఉంది కదా, ఇది ఈజీ స్పాట్ కదా, ఇక్కడ వాటర్ పడుతూనే ఉంటుంది మనం ఎప్పుడు ఏం చేసినా. అలా కాకుండా ఇలా పెట్టేయడం అనమాట. సో ఇప్పుడు వాటర్ స్టోన్ పైన పడుద్ది మనకి, ఇక్కడ గలీజ్ అవ్వకుండా ఫీలింగ్ అనమాట మొత్తం. మాకైతే అండి యూ గైస్ కాంట్ బిలీవ్, ఇదంతా చిమ్ముద్ది అనమాట ఇక్కడ పడి. సో ఇప్పుడు ఇలా వచ్చిందనుకోండి, తీసి ఇంకా వెంటనే అటే వెళ్ళొద్దు అనమాట. సో దట్స్ హౌ ఇంకా ఐలాండ్ మొత్తం సేఫ్ అన్నట్టు. సో అది నా ప్లాన్ గైస్ అక్కడ. అలాగే అన్ని బాత్రూమ్స్లో కూడా బాగుంటుందని చెప్పి కొన్నాను అనమాట. సేమ్వి చెప్పా కదండి, స్టోన్ మ్యాట్స్ అని చెప్పి. ఇదే స్టోన్లో ఉంటుంది అనమాట. బాత్రూమ్స్లో కానీ ఎక్కడ కానీ పెట్టుకోవచ్చు. ఐ విల్ షో యూ గైస్ నేను ఎక్కడ పెట్టాలనుకుని ఇది ఆర్డర్ ఇచ్చాను అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదండి, ఇదేం చేస్తుందంటే ఇది బాగానే ఉంది, కానీ ఎక్కువ వాటర్ పడుతుంది అనుకోండి ఇక్కడ నుంచి, అదేమవుతుందంటే స్టోన్కి ఇట్లా మార్క్స్ అయిపోతాయేమో అని చెప్పి పైన మా మాస్టర్ బెడ్రూమ్లో మధు యూజ్ చేసే సైడ్ సింక్కి అయిందనమాట. తను ఎక్కువ షేవ్ అట్లా చేసుకుంటూ ఉంటాడు కదా.
సో ఇలా పెట్టి, అందుకని అప్పటి నుంచి భయం వచ్చేసింది నాకు, స్టోన్ పాడైపోతుందేమో అని చెప్పి ఇది అందుకని కొన్నాను అనమాట. ఇప్పుడు సింపుల్గా ఇలా పెట్టి ఇలా పెట్టేయడమే. ఇప్పుడు ఇక్కడ వాటర్ చిమ్మినా కూడా అది దీనిపైన పడుతుంది అండ్ అటు సైడ్కి వెళ్ళి స్టోన్ పాడు చేయదు అనమాట. ఇదేంటంటే వెరీ నైస్, అసలు చూపిస్తా చూడండి. అలానే ఇంకిపోయి అదే డ్రై అయిపోయిద్ది అనమాట, చాలా ఫాస్ట్గా డ్రై అయిపోయిద్ది. అందుకే మ్యాట్స్ అన్నీ కూడా నేను చెప్పాను కదా పైన బాత్రూంలో అన్నీ ఇలాంటి స్టోన్ మ్యాట్సే కొన్నాను అనమాట. సో దాట్ ఈజ్ వాట్ మై ఐడియా గైస్. లాస్ట్లో బాగా చెప్పే ముందర మీకు నా నైట్ రొటీన్ చూపిన కిచెన్లో ఎలా ఉంటుంది అని చెప్పి. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ గైస్. సో ఏమి చేసినా నైట్ స్టవ్ అంతా కడిగేసేసేయాలి నీట్గా, అండ్ ఐలాండ్ మొత్తం తుడిచేసేసేయాలి, చిమ్నీ మొత్తం తుడిచేయాలి. ఇక్కడంతా తుడిచేస్తాను. ఆ తర్వాత ఈ ఐలాండ్ మొత్తం తుడిచేస్తాను అనమాట. మొత్తం అలా తుడిచేసి సింక్లో ఏం గిన్నెలు ఉండకూడదు, అన్ని డిష్ వాషర్లోకి వెళ్ళిపోవాలన్నమాట. అండ్ నెయిల్స్ చేసుకుంటా కదండి, ఎక్కువ వాటర్లో తడిస్తే త్వరగా ఇరికిపోతాయి, పాడైపోతాయి అని చెప్పి నా 2 గ్లౌజులు అనమాట ఇవి. సో కిచెన్ ఇలా లేకపోతే నైట్ పడుకునే ముందర నాకు నిద్ర పట్టదండి సరిగ్గా. సో అది నా వీక్నెస్ అనమాట. And now that's it all for this video. Please like, share and subscribe. Bye bye.